కార్యక్రమానికి మనకి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ చిరంజీవి గారిని సత్కరించడానికి గాను మరో నిర్మాత పుస్కూరు రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే భరత్ నారంగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్మోహన్ రావు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు అవర్ ఎస్టీమ్డ్ గెస్ట్. అండ్ భరత్ గారు టు ప్లీజ్ వెల్కమ్ చిరంజీవి సార్. మా మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిరంజీవి గారు. సుమా, ఇంకా సెటిల్ అవ్వలేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. నా చిరకాల మిత్రుడు ఐ మెట్ అమీర్జీ హియర్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఈ సెటిల్ అవ్వకుండా అప్పుడే వెంటనే మాట్లాడమంటే తడుకోవాల్సి వస్తుంది మాటలు. సరే, ఏమైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు తిరిగి స్కూల్కి వెళ్తే కరోనా తర్వాత ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి. మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది. అది పుట్టిన సమయంలో జస్ట్ కరోనా ఎంటర్ అయింది. దానికి ఇప్పుడు దానికి 2.5 years. దానికి స్కూల్ అంటే కంప్యూటర్ ల్యాప్టాపే తప్ప ఒక స్కూల్ ఉంటుంది, క్లాసు తరగతులు ఉంటాయి, టీచర్ ఉంటుంది, బల్లలు ఉంటాయి, బోర్డు ఉంటుంది, ఏమీ తెలియదు దానికి. స్కూల్ అంటే అంటూ కంప్యూటర్ జోలు పెట్టి వెళ్ళిపోతుంది ల్యాప్టాప్. ఇది దాని పరిస్థితి. ఈ రోజున మనం కూడా ఈ 2.5 yearsలో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఏదైనా టీజర్స్ రిలీజ్ చేయాలంటే మా ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఒక కంప్యూటర్ బటన్ నొక్కి అది చూసి దాని గురించి గుడ్ విషెస్ చెప్తే అయిపోతుంది. బట్ ఏమైనా ఇలాగా వచ్చి ఇలాగా కళాభిమానుల్ని ప్రేక్షకుల్ని ఇలా కలుసుకుంటూ ఈ స్పందన వింటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటుంటే ఆ కిక్కే వేరప్ప. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత మా పెద్దలు ఈ ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ పంపిణీ రంగానికి, ప్రదర్శన రంగంలోనూ నిష్ణాతులు, పెద్దలు, భీష్మాచార్య లాంటి ఏషియన్ నారాయణ గారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం. హైదరాబాద్కి 80sలో వచ్చినప్పటి నుంచి కూడా వారితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక ఇంటి పెద్దగా, ఒక గురువులని నేను భావిస్తాను. అలాంటి వారు ఈ రోజున నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నారంటే కనుక ఎస్, మీలాంటి వాళ్ళు రావాలి సార్, సినిమాలు తీయాలి, సినిమా విలువ మరింత పెంచాలి. దానికోసం చెప్పి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతున్నాము ఈ దీంట్లో. అలాగే వారి అబ్బాయి సునీల్, తండ్రికి తగ్గ తనయుడు, అది సరిగ్గా బాగుంటుంది. కానీ అతను తండ్రికి మించిన తనయుడు, చాలా స్మార్ట్. ఏదైనా అంటే మళ్ళీ చిన్నగా కినుకు వహిస్తాడు. కానీ కాంటెంపరీ ఈ డేస్లో ఒక స్మార్ట్ బిజినెస్ మెన్ ఎలా ఉండాలో అది 100% సునీల్. అతని స్మార్ట్నెస్, అతని వే ఆఫ్ గోయింగ్ అహెడ్, అలాగే అతని డైనమిక్ అప్రోచ్, ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఆయనే లేకపోతే బిగ్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ఈ రోజున హైదరాబాద్లోనూ పలు ప్రాంతాలు ఎంత బాగా ఉన్నాయంటే దానికి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కూడా సునీల్ తన చొరవ అది కారణం. ఫాదర్ చాలా కన్జర్వేటివ్గా వెళ్తారు, కానీ తను చాలా డైనమిక్గా వెళ్తాడు. ఈ రోజుల్లో అలాంటి సునీల్ లాంటి వ్యక్తులు ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ పంపిణీ రంగం కానీ, ప్రదర్శన రంగం కానీ, ఇవన్నీ కూడా ఇంత భారతదేశంలో చెప్పుకునేంత గొప్పగా ఉన్నాయంటే దానికి కారణం ఇలాంటి యంగ్స్టర్స్. సో ఐ డూ వెల్కమ్. ఈ రోజున లవ్ స్టోరీ అనగానే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయిపోయింది. అండ్ నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగ చైతన్య, వెరీ కూల్ బాయ్. ఇప్పుడే అమీర్ ఖాన్ గారు అంటున్నారు నాతోటి చెడ్డా చేశారు, ఆ సినిమాలో చాలా బాగుంది మా కాంబినేషన్ అంటూ అతని గురించి ప్రశంసిస్తుంటే ఎస్, ఈజ్ అ కూల్ గాయ్. చాలా యంగ్స్టర్స్ అందరూ ఎగిసిపడుతుంటారు, కానీ ఎప్పుడు కంపోజ్డ్గా ఉంటాడు నాగ చైతన్య. అలాంటి కూల్ ఫాదర్కి కూల్ సన్ నాగార్జున, నాగ చైతన్య.
అందుకు నాగ చైతన్య చాలా నిలకడగా వెళుతుంటాడు, చాలా నిదానంగా వెళుతుంటాడు. అది దీర్ఘకాలం ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి అంత కన్స్ట్రక్టివ్గా వెళుతుంటాడు. సో తను ఎంచుకునే కథ కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా వెళ్తున్నాడు. ఆ రకంగా లవ్ స్టోరీ కూడా ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాగ చైతన్య, లవ్. అండ్ మీది అమీర్ ఖాన్, నా మిత్రుడు అమీర్ ఖాన్ గారి కాంబినేషన్లో వచ్చే సినిమా. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ మూవీ. దట్స్ వాట్ ఐ బీన్ ఆస్కింగ్ టు మై ఫ్రెండ్. హీ సెడ్ సూన్ you need. I said I come to Mumbai. No need. I'll bring the print for you and I will have a projection here in Hyderabad. So nice of you. And day by day, my friend, we have met long back in Tokyo airport. There I used to admire him. So wherever our shooting takes place, like our Ooty and other places, we used to meet. Right from beginning, we've been mutual admiration society we are. So that's how I used to admire him. And the way he's maintaining his physique, all these things are really amazing. The way you are striving to get good subjects, like in airport, Tokyo, he told me that. So I'm trying to get the rights of Forrest Gump, and with that inspiration of that film, I want to make Shada. All these things. It's a very, very different character, and I don't know how he'll justify all these things and how he'll get it. But with a hard way, he able to get rights of that film and be there in Hollywood, and he convinced that story writer, and he made that film. And all of us were awaiting and to see you on the screen. And all the very best, Amirji. So, right, and thanks for coming to our town and being with us. Gives us a lot of energy and a lot of encouragement to these youngsters. Thank you. And then, సాయి పల్లవి నేను ఫస్ట్ టైము మా వరుణ్ తేజ్ సినిమాలో చూశాను. అప్పుడే ఫస్ట్ టైం చూడటం. అప్పటిదాకా సాయి పల్లవి ఎవరు ఏంటి నాకేం తెలియదు. కానీ సినిమా చూడగానే అందరూ సాంగ్లో చూస్తుంటే ద వే బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్టెప్స్ అవి చూస్తుంటే తెలుగు అద్భుతంగా మాట్లాడతావు నువ్వు కాబట్టి. సో చూస్తుంటే ఎవరి అమ్మాయి, షీ మస్ట్ బి వెరీ గుడ్ డాన్సర్. ఏంటి ప్రొజెక్షన్, ఏంటి ఎనర్జీ, ఏంటి స్మైల్ అటు అలాగా స్టన్నే చూశాను. వెంటనే వరుణ్ వచ్చాడు. డాడీ ఎలా చేశాను, బాగా చేశానా? సారీ రా, నేను చూడలేదు, సాయి పల్లవిని చూస్తుండిపోయాను. No, when my brother's son happened to Varun Tej, he also co-star of Sai Pallavi. So when they are dancing, I could see only Sai Pallavi. I didn't see that guy. So he asked me, trying to get appreciation from me. He said, "How do you act?" Sorry, I didn't see you. I saw only Sai Pallavi. Such a nice sentence. అయితే ఇక్కడ చెప్పాలి సుమా, సార్ నువ్వు రావద్దు అక్కడ ఉండమ్మా, నువ్వు వస్తే టెన్షన్ వస్తుంది. ఈ మధ్య ఒక సినిమాలో నా పక్కన వెరీ పవర్ఫుల్ సిస్టర్ క్యారెక్టర్ ఉంది. సో తను చూసినా పల్లవిని, నిన్ను చూసినా ఏదో చక్కటి సోదరి, నా సోదరులు అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి తను చెప్పగానే డైరెక్టర్ వాళ్ళు చాలా బాగుంటుంది, తనతో చేయాలని సరదా నాకు ఉంది అని అన్నాను. కానీ లోపల ఏంటి తెలుసా, ఒప్పుకోకపోతే బాగుండు అని అనుకున్నాను. దానికి కారణం చెప్తాను. సరిగ్గా సాయి పల్లవి నేను చెయ్యను అనేసింది. ఎందుకందో ఏమో నాకు తెలియదు, కారణం చెప్పబోతుంటే వద్దు, అదే నేను కోరుకున్నాను. దట్స్ వాట్ ఐ విష్. షీ డజంట్ వాంట్, షీ డోంట్ వాంట్ టు, ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ హర్ యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్. కారణం మీకు తెలుసు కదా, కారణం ఎందుకు. అంత వండర్ఫుల్ డాన్సర్ తోటి నేను డాన్స్ వేయాలనుకుంటాను, కానీ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అంటే అస్సలు నచ్చలేదు. అందుకని థ్యాంక్స్ టు సాయి పల్లవి బై నాట్ యాక్సెప్ట్ దట్ మూవీ. సీరియస్లీ లేదు, నాకు రీమేక్ అంటే చాలా భయమా అంతే. లేదంటే నేను అప్పటి నుంచే నేను యాక్చువల్లీ ఎప్పుడు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎక్కడైనా వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ అడిగేది ఫస్ట్ క్వశ్చన్, మీరు చిరంజీవి గారిని కలిసారా, అక్కడ మీట్ చేశారా, ఏమైనా ఛాన్స్ వస్తుందా? నేను చెప్తున్నా అప్పటి నుంచి లేదండి, ఒక్కసారి నేను రామ్ చరణ్ గారిని కలిసానా. అప్పుడు చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఓకే నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా చిరంజీవి గారిని చూస్తాను అని. ఆ లెవెల్లో నా ప్రార్థన ఉంది. మీరు ఎలా ఒక్కడ చెప్తారండి? లేదు, నేను రీమేక్స్ అంటే కొంచెం భయం అంతే, వేరే ఏం లేదు. మీరు ప్లీజ్ నెక్స్ట్ ఫిల్మ్కి నన్ను ప్లీజ్. I'm just kidding about this. Tamasha. It's not possible to do all the movies. And నేను అనుకున్నాను చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్, కానీ చేయకపోవడం మూలంగా ఐ ఫెల్ట్ హ్యాపీ.
ఇన్ అదర్ వే. ఎందుకంటే నీతోటి ఎప్పుడైనా డ్యాన్స్ నెంబర్ వేయాలంటే చెల్లెలు చేసిన తర్వాత మళ్ళీ నీతో డ్యాన్స్ వేయాలంటే ఎక్కడో మనసు ఒప్పదు. అలా కాదు, నాకు రొమాంటిక్ హీరోయిన్గా నా పక్కన పెట్టి చేయగలిగితే, ఒప్పుకుంటే, ప్లీజ్ ప్లీజ్ చెప్పకండి. ఇఫ్ యూ oblige, Please, then I'll be honored. I would like to do a number with you. Thank you, sir. It'll be my And honor. then, It'll be my so honor. right from beginning, an actress called. Sir, I don't follow Telugu, but your entire conversation, this particular conversation, I followed. Nice. Yeah, there's a soul in this. There's an honesty in this. And sir, I agree with you. Yes, right. You are right. So, in future, I mean, like Radha, I used to admire her while dancing. I used to get a lot of kick. And then Rambha, and then other heroes, of course, as well. Everybody is so good. And of late, Sridevi, of course, no one can substitute her. So, those are heroines, one or two heroines, so I used to get kick, challenging to work with them. And after that, I thought, yeah, this is a girl with whom I have to Such an honor, do sir. and Thank you so much. I would love to. It'll be an honor. do and prove I am also a dancer. Ayyo, sir, please. Oh my God, sir. You are wonderful, Amma. Thank you, sir. Wonderful. సో అందరూ చెప్తారు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని. నువ్వు డాక్టర్ అయ్యి ఆ తర్వాత యాక్టర్ అయ్యావు. గుడ్. అండ్ నీ కంట్రిబ్యూషన్ కానీ నీ ఇన్పుట్స్ అన్నీ ఈ పరిశ్రమ ఎంతో కొంత యాడ్ అవుతాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీ ఇద్దరు కాంబినేషన్లో బాగుండాలి. ఇప్పుడే చూశారు నాగ చైతన్య, తనతో డ్యాన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది, అవునా కదా? ఇప్పుడు తనేమో వైర్ లేకుండా ఒక షాట్ చూసిన ఇప్పుడే ఫ్లై అయింది ఇలాగా పైటలాగా అంటూ. అది చూసిన తర్వాత మన నాగ చైతన్య కొంచెం కష్టపడి ఉంటాడేమో అని అనిపించింది నాకు. ఎస్పెషల్లీ వాటర్లో స్లైడ్ అయిన షాట్ చూశాను మోకాళ్ళ మీద. ఇప్పుడు దయచేసి అలాంటి నాకు ఎవరు కంపోజ్ చేయకండి, కష్టమైపోతుంది మోకాళ్ళ మీద. ఇవన్నీ ఎంత కష్టపడావో తెలుసు నాకు. సో మీ ఇద్దరి కాంబినేషన్ ఒక విజువల్ ఫీట్గా ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నారు. అండ్ ఇదే ఆల్ యంగ్స్టర్స్ రోజున దే మస్ట్ లాంగింగ్ టు సీ ద మూవీ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఐ థింక్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ డౌన్ ప్లీజ్. చాలా సంవత్సరాల క్రితం ఒక మనిషిని నా తారసపడ్డాడు. 6 అడుగుల 2-3 అంగుళాలు ఉంటాడు ఆయన. ఆయన చూస్తే నవ్వు ముందు తర్వాత ఆయన కనబడతాడు. ఆయన ఎవరో కాదు, శేఖర్ కమ్ముల. ఎంతో ఇన్నోసెంట్గా ఉంటుంది, ఎంత లైవ్లీగా ఉంటుంది, ఎంత వామ్త్గా ఉంటుంది. అతను ఫస్ట్ మిమ్మల్ని చూసి పెరిగామండి, మీ అభిమానులు అవ్వండి అన్నాడు ఆయన. అది ఏమో కానీ తనకంటే ఒక యూనిక్ స్టైల్ని పెట్టుకున్నాడు. ఎవరి దగ్గర పనిచేయలేదు. తనకు తానుగా ఫిలిం మేకర్గా తానుగా స్కల్ప్ట్ తానుగా చెక్కుకొని ఈ రోజున వండర్ఫుల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి క్లాస్. ఎక్కడ తప్పు పట్టలేం ఆయన సినిమాలో. ఎక్కడ కమర్షియల్స్ కోసంగా ఎప్పుడు ఆయన డైవర్ట్ అయింది కానీ దానికి అలా లేదు. తను ఏమనుకున్నది స్ట్రైట్గా తీస్తాడు. అది ప్రజలకి సరిగ్గా హార్ట్లో హిట్ చేస్తాడు. ఆ రకంగా మీ సినిమాలు అన్నీ కూడాను సక్సెస్ ఓ పక్కన పెడితే ప్రతిదీ మర్చిపోలేని క్లాసిక్లా అనిపిస్తుంది. సో నేను గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ శేఖర్, ప్లీజ్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తున్నా అంటే నో డౌట్. ఎందుకంటే దాని వెనకాల మా నారాయణ దాస్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు. వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రకంగా మీ కాంబినేషన్ వండర్ఫుల్, చాలా బాగా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా కెమెరామెన్ విజయ్ కుమార్, వాడు మా శిష్యుడు, మా తమ్ముళ్ళు అంటాడు. నిలబడరా సారీ. ఎస్, నేను అవకాశం ఇవ్వాలనుకున్నాను. నాకు దొరకనంత బిజీగా అయిపోయాడు. మీరు అవకాశం ఇచ్చి మీ సినిమాలో చేస్తూ. అండ్ తర్వాత విజయ్ వాళ్ళ అబ్బాయి కూడా దీనికి మ్యూజిక్ అని విన్నాను, నిజమే కదా? హే బాబు, గుడ్ నాన్న, వండర్ఫుల్. ఏదో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ యాక్టర్ అయినట్లుగా అతను కెమెరామెన్ అవుతావేమో అతను కొడుకు అనుకున్నాను. కానీ నువ్వు డిఫరెంట్ క్రాఫ్ట్, డిఫరెంట్ ఫీల్డ్ తీసుకున్నావు. అండ్ ప్లీజ్, నాన్నగారు పడ్డ కష్టం నువ్వు పడు, డెఫినెట్గా ఫైనిష్ అవుతావు. దీని మ్యూజిక్ అదిరిపోయింది. సారంగధరి ఆ సాంగ్ ఉంది, ఓ మై గాడ్, ఎంత మంచి నెంబర్ అంటే అది వండర్ఫుల్. ఇప్పటికే పెద్ద హిట్ అయిపోయింది అది ఆల్రెడీ. ఆ సాంగ్ కోసం సరే ఈ సినిమాని 2-3 సార్లు చూస్తాను నేను. సో నీకు మంచి పాత్ ఉంది ఈ రోజున అని అనడానికి అది. దానికి మించి నా శిష్యుడు కొడుకు నువ్వు నా బెడ్ లాంటి వాడివి. ప్లీజ్ గో హెడ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో దట్స్ ఇట్. ఈ సినిమా ఇక్కడ రావడం అనేది
ఈ కోవిడ్ తర్వాత చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ నేను అంత ఎగ్జైట్ అవుతున్నాను. మిమ్మల్ని అందరూ ఇలా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ మిగతా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఒక చిన్న ముగింపుగా సుమా, ఇఫ్ యూ కైండ్ పర్మిట్, మాట్లాడచ్చు కదా? సార్, ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఫిల్మ్ ఇండస్ట్రీ గత ఎన్నో డికేడ్స్ మనం చూస్తే కనుక సక్సెస్ రేట్ కేవలం 10-15%, మహా అయితే 20% ఓన్లీ ఆ సక్సెస్ రేట్, యాజ్ యూ నో అమీర్జీ. సో అండ్ ఇది తర్వాత మనకి ఈ సినిమాలో ఈ 20%కే సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు, సాధక బాధకాలు అనుభవించేవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు, ఇలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా 1000 మంది, పరోక్షంగా లక్షాది మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఒక 5-6 మంది హీరోసో, 5-6 మంది ప్రొడ్యూసర్లు, 5-6 మంది డైరెక్టర్లు వీళ్ళు కలిస్తే ఇది కాదు సినిమా ఇండస్ట్రీ. వీళ్ళు బాగున్నారు కదా, సినిమా పచ్చగా ఉంది అంటే కనుక మెరిసేదంతా బంగారం కాదు అన్న సామెత వర్తిస్తుంది ఇక్కడ. కాబట్టి అది కాదు మనం కోరుకునేది. ఈ మధ్య కరోనా సమయంలో అది మరీ సుస్పష్టంగా తెలిసింది. షూటింగ్స్ 4-5 మంత్స్ ఆగిపోయేసరికి కార్మికులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారనేది మేము కళ్ళారా చూసాం. మాకు తోచినట్లుగా వాళ్ళని వీళ్ళని, ఆ హీరోని ఈ హీరోని, అతను పెద్దల్ని అందరిని అడిగి ఏదో కొన్ని కోట్లు కలెక్ట్ చేసి, సో నిత్యావసర వస్తువులు, గ్రాసరీస్ ఫర్ 3-4 మంత్స్ 3 టైమ్స్ వాళ్ళందరికీ అందివ్వగలిగాం. బట్ లక్కీగా తర్వాత వెంటనే రెజ్యూమ్ అయిపోయిన షూటింగ్స్, దెన్ అందరు ట్రాక్లో పడిపోయారు. కానీ ఒక నెల షూటింగ్ లేకపోతే ఎంత అగ్గగ్గలాడుతారని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. సో ఇండస్ట్రీ అనేది నిత్యం ఉండే పచ్చదనం కదా అది. అలాగే ఏ విపత్తు వచ్చినా, ఏ ప్రమాదాలు జరిగినా, ఏ యుద్ధాలు జరిగినా, ఏ ఎర్త్క్వేక్స్ వచ్చినా సరే, ఏ వరదలు వచ్చినా, ఏ వచ్చినా సరే ముందుగా స్పందించేది మేము, మా సినిమా ఇండస్ట్రీ, గర్వంగా చెప్పగలం. అలాంటి ఇండస్ట్రీ చెవట్లు పట్టిస్తుంది సుమా. సో అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున అదే రకమైనటువంటి సంక్షోభంలో పడిపోయింది. సినిమా కాస్ట్ పెరిగిపోయింది అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు ఇది. సో దానికి గాను ప్రభుత్వాలని, 2 ప్రభుత్వాలని ఈ యొక్క లవ్ స్టోరీ వేదిక ముఖంగా నేను అడుగుతున్నాను. మేము ఆల్రెడీ నారాయణ దాస్ గారి నాయకత్వంలోను, మిగతా అందరూ కూడాను, ఇలా రామ్మోహన్ రావు గారు, క్షమించాలి రామ్మోహన్ రావు గారు, ఎస్ సార్, ఆయన చిరకాల మిత్రుడు, ఆయన కూడా పార్ట్ అవటం అనేది కాస్ట్ ఆఫ్ ఇది పెరుగుతున్న సందర్భంలో అంత రెవెన్యూ రాకపోవడానికి ఏంటి కారణాలు అని చేసి సభాముఖంగా వినమ్రంగా అడుగుతున్నాను. ప్లీజ్ దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి మా రిక్వెస్ట్ని మీరు దానికి పరిష్కార మార్గంగా చూసి చేయండి. ఎందుకంటే ఏదైనా సరేనండి, బాగుందా లేదా అంటూ ఎనీ వస్తువు మనం చూసి కొంటాం. ఒక వంకాయ కానివ్వండి, బీరకాయ కానివ్వండి, ఎనీ వెజిటబుల్ ఫస్ట్ చూసుకుని బాగుందంటేనే మనం కొంటాం. కానీ కొనకుండా కొని చూసేది ఒక సినిమా మాత్రమే. చూసి కొనేది కాయగూరల వస్తువులైతే చూడకుండా కొని చూసేది సినిమా మాత్రమే. అలాంటి సినిమా ఎందుకు చూస్తున్నారంటే మా మీద నమ్మకం. వీళ్ళు డిప్రైవ్ చేయరు. చిరంజీవి ఉన్నాడంటే కనుక కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో చిరంజీవి సినిమాకి వెళ్ళిపోవచ్చు, ఎంత ఖర్చు పెట్టినా సరే అనంత ఊపు ఉత్సాహం ఉంటుంది. వాళ్ళంత నమ్మకంతో వస్తారు కాబట్టి మేము కూడా వాళ్ళకి డిప్రైవ్ చేయకుండా ద బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం మేము చేస్తుంటాం. అలాగే ప్రతి ఒక్కరు యావత్ భారతదేశంలో ప్రతి సినిమాలు కూడా ఇస్తారు. దానివల్ల కాస్ట్ పెరగచ్చు. ఎప్పుడైనా బై మిస్టేక్ మా టేస్ట్, మా అభిప్రాయాలు కూడా ఒకసారి తప్పై ఫెయిల్యూర్స్ ఇవ్వచ్చు. కానీ అందులో మోసం లేదు, అందులో దగా లేదు. బట్ ఎక్కడో మేము అనుకున్నది రీచ్ కాకపోవచ్చు, అది మా తప్పిదం. అంతేగాని మా ఇండస్ట్రీ ఇంత నమ్మకంగా మేము సర్వ్ చేయాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని కోరుకునే మాకు కొన్ని సాధక బాధకాలు ఉన్నప్పుడు మీరు దయచేసి కొంచెం దృష్టి సారించి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యని పరిష్కరించి మాకు తగిన విధంగా, మేము ఆశగా అడగట్లేదు సార్, అవసరానికి అడుగుతున్నాం, అది మీరు ఒప్పుకోవాలని మనసుగా కోరుకుంటూ దానికి పరిష్కరించండి. లేకపోతే సినిమాలు పూర్తి కూడా సినిమాలు చెయ్యాలా చేయకూడదు అని సందిగ్ధులు పడిపోయాం. ఇప్పుడు ఆచార్య సినిమా అయిపోయింది, పూర్తి అయిపోయింది. కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం రిలీజ్ చేయగలమా, చేస్తే మనకు రెవెన్యూ వస్తుందా రాదా అనే ఈ పరిస్థితి. అసలే జనం వస్తారా రారా అనే దాని నుంచి కొంచెం ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలు రిలీజ్ చేస్తే కనుక ముఖ్యంగా లవ్ స్టోరీ ఇట్స్ ఐస్ బ్రేకింగ్, ఒక దారి చూపించే సినిమా అవుతుంది ఇది.
కానీ జనం వస్తారు, యూత్ వస్తారు. ఇలాంటి యంగ్స్టర్స్ లవ్ స్టోరీ చేస్తున్నారంటే నాకే చూడాలనిపిస్తుంది పబ్లిక్లో. సో వస్తారు. వచ్చిన తర్వాత రెవెన్యూ అంతకంత వస్తుందా అనేది మాత్రం మనం ఆలోచించాలి. ఆ ధైర్యం ప్రభుత్వాలు మనకి ఇవ్వాలి, ఆ వెసులుబాటు ఇవ్వాలి. మా కోరికని మీకు విన్నవించుకున్నాం, దాన్ని సానుకూలంగా స్పందించి వీలైన త్వరలో మీరు ఆ జీవోలు ఇవ్వగలిగితే కనుక ధన్యులం. నమస్తే, జై హింద్. మెగాస్టార్ చిరంజీవి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఇంకొక 5 నిమిషాలు వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ సార్ వెరీ హ్యాపీలీ సెడ్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.